అమ్మ నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు రాణిబాయ్. ఇక్కడ అంటే ఈ బస్తీలో ఎంత కాలంగా ఉంటున్నారు? ఓ సానేళ్ళ నుంచి ఉన్నాం ఈయనే. అవునా? ఏండ్ల నుంచి ఉన్నాం ఈయనే, సంసారాలు చేస్తున్నాం. మళ్ళా కొడుకులు ఉన్నారు, మళ్ళీ నా కొడుకులకి ఇండ్లు వద్దా? ఏడు ఉండాలి మేము. అంటే ఇంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి మీరు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పారు కదా వాళ్ళు, కేసీఆర్ సార్ ఇట్లా. మరి మీరు ఏమైనా దరఖాస్తు ఇచ్చుకున్నారా అప్పుడు? ఉన్న రాసి ఉండొచ్చు కాయిదాలు, అలా కాయిదాం మేము రాసినాం అప్పుడు కేసీఆర్కి, మనం రేవంత్ రెడ్డికి రాస్తున్నాం. కానీ ఏం ఫైదా ఉంది? ఏం ఫైదా? ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏం రాలే? ఏం వస్తున్నా ఈడెందుకుంటా, ఆన్లైన్ ఉంటా మంచిగా ఎంజాయ్గా. ఈడెందుకుంటా నేను. మరి ఇప్పుడు ఆన్లైన్ దరఖాస్తులు జరుగుతున్నాయి కదా, 10,000 రూపాయలు కట్టించుకుంటామంటున్నారు, మళ్ళీ మీ అకౌంట్లో వేస్తామంటున్నారు. కట్టారా? మేము కట్టనేలేము, మాకు ఇవ్వలేము, మేము కట్టలేము. మాకు ఇవ్వమని ఇప్పుడు 10,000 కడితే అంటే దరఖాస్తుకి 10,000 కట్టించుకుంటున్నారు. దరఖాస్తు మంజూరైన తర్వాత మళ్ళీ మీ అకౌంట్ ఎందుకు అవుతామని చెప్పాలి. కట్టలే, కడితే కట్టినా నాకు అవతం రాదు. ఇదొకటి ఇవ్వకున్నా సరే నాకు. నేను అట్లా మాట్లాడుతాను. మరి అది ఇప్పుడు ఇల్లుకి సంబంధించి ఏం చెప్తారు? మరి అప్లికేషన్ దరఖాస్తు వేసుకురా, దరఖాస్తులు స్వీకరిస్తురట, మరి దరఖాస్తు చేసుకున్నావా లేదా? మా కోడలు చేసింది, మా కోడలికి రాలేదు ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు, 10,000 రూపాయలు కట్టించుకుంటురట. మరి కట్టినావా? దరఖాస్తు అప్లై చేసుకున్నావా అని అడుగుతున్నా. 10,000 మళ్ళీ ఏడుకెళ్ళి తెచ్చి కట్టాలంటే ఏం పని చేస్తున్నాను కట్టాలి? ఆయననే ఉట్టి చేయాలి మాకు. మళ్ళీ మీ అకౌంట్లో వేస్తారట? మా అకౌంట్లో వేస్తారా? ఏడుందని నేను అకౌంట్ ఏమను ఇప్పుడు ఇంట్లో అన్ని పాత పడితే మళ్ళా వేస్తారట. మరి కడతారా? మరి ఇప్పుడు ప్రభుత్వం నుంచి కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చి మీకు ఇల్లు కట్టిస్తున్నప్పుడు మళ్ళీ మీరు ఒక 10,000 రూపాయలు కట్టుకోవాలి. 5 లక్షల ఇల్లు అయితే అదమ్మా నువ్వు మాట్లాడుతున్నావు కానీ కాదు. మళ్ళీ మీరు మీదికైనా 6 లక్షలు పెట్టుకోవాలి. మేము మీదికెళ్ళి ఇంకా త్వర పెట్టుకోవాలి. ఏమప్పో మళ్ళీ మా కొడుకు కడగాలి కదా, నేను ఎక్కడికి తెచ్చి కట్టాలి బిడ్డ 10,000. సరే కడతాం కడతారా? పేరు? నా పేరు శివకుమార్. ఎంతకాలంగా ఉంటున్నారు? మాది భారత్ ఇక్కడ నుంచి ఉన్నాం, పుట్టినప్పటి నుంచి ఇక్కడే. అవును. ఈ ఇల్లు మీ సొంతమా లేకపోతే కిరాయి ఇల్లా? కిరాయి ఇల్లు అమ్మ ఇది. ఈ చిన్న ఇల్లే కిరాయి ఇల్లా? అవునవును, మరి ఇల్లు రేకులు ఇల్లు, కిరాయి ఇల్లు. మాకు ఇల్లు లేదు, ఏం చేయాలి? అదే ఇంట్లో బతుకుతున్నాం కిరాయి ఇంట్లో. మరి ఇంతకు ముందు కేసీఆర్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నారు కదా సార్, మరి అప్లై చేసుకున్నాము కానీ రాలేదు. వస్తుంది వస్తుంది అన్నారు. ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ వచ్చేసరికి పోయింది. మళ్ళీ అదే సేమ్ ఇల్లు మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు ఇందిరమ్మ ఇల్లు పెట్టుకున్నాము. పెట్టుకున్న తర్వాత అది కూడా 2 సార్లు ఇంటికాడికి వచ్చిండ్రు ఆఫీసర్స్. అమ్మ మీద ఉన్నది ఆన్లైన్లో ఉంది, మీరు లైన్లో ఉన్నారు, వస్తుంది అన్నారు. ఇంతవరకు ఏం రాలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్త దరఖాస్తులు స్వీకరిస్తురట కదా, మళ్ళీ మొన్ననే స్టార్ట్ అయినాయి. అట్లనే 10,000 రూపాయలు కట్టించుకుంటురట. అంటే మళ్ళీ మీ అకౌంట్లో పడతాయట. మరి కట్టొచ్చిర్రా? మరి ఒకసారి పోకపోయారు? కట్టలేదమ్మ, ఇంతవరకు కట్టలేదు. మరి 10,000 కట్టుకుంటు నాకైతే నేను రిటైర్మెంట్ అయిపోయాను, ప్రైవేట్లో చేస్తే వాళ్ళని. అయితే ఇందిరమ్మ ఇళ్ళకు అప్లికే చేసుకున్నాము, రాలేదు. 2-3 సార్లు వచ్చిండ్రు, చూసిండ్రు అధికారులు. ఇస్తామన్నారు, వస్తుంది అన్నారు, ఇంతవరకు రాలేదు. ఇప్పుడు 10,000 కట్టమంటే ఇప్పుడు ఎటుకని కట్టాలి? మనకు జాబ్ లేదు, ఏం లేదు. అంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి కూడా ఒక 5 లక్షలు కేటాయించి మీకు ఇల్లు కట్టిస్తున్నప్పుడు ఒక 10,000 అంటే ఇప్పుడు పెట్టుకోవడం మీకు ప్రాబ్లమా? పెట్టుకోవడం ప్రాబ్లం అంటే 10,000 కావాలి కదా ప్రజెంట్ కట్టాలంటే. మరి ఎటుకని అప్పు తెచ్చి కట్టుకోవాలి కదా. నా దగ్గర డ్యూటీ లేదు. ఇల్లు వస్తుందంటే కడతామమ్మా, దాంట్లో ఏముంది. ఇల్లు మాకు మీ నుంచి కూడా 6 లక్షలు అంటే వాళ్ళు ఇచ్చే సబ్సిడీ కాకుండా మళ్ళీ మీ నుంచి కూడా 6 లక్షలు మీరు పెట్టుకోవాలంటే దాని 3 టర్మ్స్ కింద కూడా కట్టుకోవచ్చు అన్నారు. మీరు ఏదైతే ఇప్పుడు దరఖాస్తుకు సంబంధించి 10,000 కడతారో అవి కూడా మళ్ళీ మీ అకౌంట్లో పడతాయట. వస్తే పర్లేదు, సంతోషమే. 10,000 రిటర్న్ వస్తే రాలేదనుకోండి, 10,000 రిటర్న్ వస్తే సంతోషమే. కాకపోతే ఇల్లు వస్తే ఇంకా సంతోషం. వస్తే 6 లక్షలు ఎక్కడికైనా నమ్మకం ఉందా? మరి అది తెలియదు కదా మనకి, ఎట్లా వస్తుందా? ఒకవేళ వస్తే కనుక మేము కంపల్సరీ కట్టుకుంటాం. ఇక్కడ అప్పు తెచ్చి కట్టుకుంటాం 6 లక్షలు. ఇల్లు కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు లేదు. చూస్తున్నారు కదా ఇల్లు ఎట్లుంది. చేసేదాకా వచ్చాక సోమలింగం, వచ్చినాక రామలింగం అంటుండు. వాళ్ళకి వేసారు ఆయననే రేవంత్ రెడ్డి. మళ్ళీ మాకు పింఛన్ లేదు, ఏం లేదు. ఆ 2,000 ఏమొస్తాయి, ఏం పోతాయి? మాకు కావాలి, మాకేది చక్కదనం లేదు. ఉన్నామంటే ఉన్నాం మేము అంతే. 10,000 20,000 అంటే మళ్ళీ బేవ ఉన్నప్పుడు ఏడుకెళ్ళి తెచ్చి కట్టాలి. నేను 15,000 మా భర్త లేడు, మా భర్త చనిపోయిండు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? నా కొడుకు, నా చిన్న కొడుకే ఆ పని చేసుకొచ్చి నన్ను ఏదో గంజి అమ్మలో పోసి చేస్తుండు. అది తింటున్నా డబ్బా పెట్టుకున్నా, నడిచి లేకుంటే కానీ బంధుని పొద్దుంచి మళ్ళీ ఏం చేయాలి చెప్పు. ఇంకేమైనా చెప్తారా సార్? ప్రభుత్వానికి ఏమైనా చెప్తారా? ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇప్పుడు ఫింక్షన్ వస్తుంది, ఆగస్టు 15 నుంచి కొత్త ఫింక్షన్ అని చెప్పారు. దాన్ని కూడా సబ్మిట్ చేసాము. మరి అది వస్తుందా తెలియదు. అంటే మనకేం లేదు, ఇన్కమ్ లేదు, ఇన్సూరెన్స్ సోర్సెస్ లేదు నాకు. ఫింక్షన్ కోసం పెట్టుకున్నా, 2023లో పెట్టుకున్నా మండల ఆఫీస్లో, ఖైరతాబాద్ మండల ఆఫీస్లో. మరి అది వస్తే చాలా సంతోషం. 2,000 అన్నాడు, ఇప్పుడు 4,000 ఇస్తా అన్నాడు. 4,000 ఇస్తే ఇంకా సంతోషం.
అది 2023లో మేము పెట్టుకున్నాం అప్లికేషన్. ఖుషిగా ఇచ్చినాం మేము. ఆ, ఏ 4,000 రేవంత్ రెడ్డి రూపాయలు గవర్నమెంట్ వస్తుంది, మాకు పెన్షన్ వస్తుందేమో అని చెప్పేసి ఇప్పుడు 15 సీతక్క కూడా చెప్పింది కదా, మినిస్టర్ సీతక్క కూడా చెప్పింది 15 నుంచి ఇస్తాము కొత్త పెన్షన్లని. ఆ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నాను నేను. ఇప్పుడు వస్తుంది అని ఆశతో, వస్తే చాలా సంతోషం. ఇలా దరఖాస్తుకి ఏమైనా అప్లికేషన్ పెట్టుకున్నారా? ఇంతకుముందు పెట్టినండి రాలేదు. కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లుకి దరఖాస్తు ఇచ్చుకుర్రా? పెట్టినాం కానీ రాలేదు. 2 సార్లు పెట్టినాం కానీ రాలేదు. అప్పుడు ఏమైనా డబ్బులు కట్టిరా? డబ్బులు ఏం కట్టలే, దరఖాస్తు పెట్టినాం, రాలేదు. మరి ఈసారి కూడా అంటే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి దరఖాస్తులు తీసుకుంటారు, మళ్ళీ కొత్తగా స్వీకరిస్తారు, 10,000 రూపాయలు కూడా కట్టించుకుంటారు, మళ్ళీ అకౌంట్లో పడతాయట. మరి మన కడతారా? కట్టిరా? 10,000 ఎందుకు కడతామమ్మా? వాళ్ళు ఫ్రీ ఇస్తారంటే తీసుకుంటారు కానీ మళ్ళీ 10,000 ఎట్లా ఎందుకు కడతారు? ఇది కొత్తగా ఉన్నది. దరఖాస్తులు స్వీకరణ 10,000 కట్టించుకుంటారు, మళ్ళీ అకౌంట్లో పడతాయట. ఇంతకుముందు కేసీఆర్ అట్లా చేయలేడు కదా. ఆయన ఈ 10,000 ఇది అన్ని ఫ్రీయే ఇచ్చిండు, రూపాయి కట్టించుకోలేడు, ఏం చేయలేడు. ఇప్పుడు ఇది 10,000 అంటే కొత్తగా, ఇప్పుడు కొత్తగా జీవో ఉన్నది ఇది 10,000 కట్టడము. మళ్ళీ ఇల్లు వచ్చినాక 6 లక్షలు కట్టమని అంటారు. కొత్త కొత్త జీవోలు వెళ్తున్నాయి. ఇక 6 లక్షలు మేము కడితే ఇక వాళ్ళేంది ఇచ్చేది? 6 లక్షలు. ఇంతకుముందు కేసీఆర్ 1 రూపాయి లేకుండా డబుల్ బెడ్రూమ్ అయితే ఇచ్చినారు, చాలా మందికి ఇచ్చారు. అట్లనే ఇస్తే ఓకే. ఇట్లా 10,000 కట్టి అకౌంట్లో పడతాయి. అలా ఇల్లు వచ్చినాక మళ్ళీ ఎన్ని కట్టమంటారో? 6 లక్షలు అంటారా, 10 లక్షలు అంటారా?